ప్రస్తుత కాలంలో సినిమాలు చూడడం తగ్గించిన వారికి తండేల్ సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కొంత చిరాకు, అబ్బా ఏంట్రా ఈ సినిమా, ఈ మోసకొట్టుడు ఏమిటి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమా చూస్తున్నప్పుడు అంత ఎగ్జైటింగ్గా ఉండదు. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా బాగా స్పీడ్ అందుకుంటుంది. నాగ చైతన్య ఇంకా కొంతమంది జాలర్లు పాకిస్తాన్కు దొరికిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు చందు ముండేటి. పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయి పల్లవి చైతుపై వచ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. చైతు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. చివరి అరగంట కథను ర్యాంపాటించాడు చందు ముండేటి. ఆర్టికల్ 370 ఇష్యూ కూడా ఈ కథకు చాలా బాగా అడాప్ట్ చేశారు. సాయి పల్లవి యాక్టింగ్ చింపేసింది అంటే అది మామూలు విషయమే. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే చైతు చాలా సన్నివేశాలు సాయి పల్లవిని సైతం డామినేట్ చేశాడు. వెడ్డింగ్ కార్డ్ సీన్ చూస్తే నరాలు కట్ అయిపోవాల్సిందే. ఇప్పుడు చూడని చైతుని చూస్తాం ఆ సీన్లో. తండేల్ సినిమాకు మంచి బీజిఎం ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. చాలా సన్నివేశాల్లో అచ్చం నాగార్జునలానే కనిపించాడు. యాక్టింగ్లో తండ్రిని మించిపోయాడు చైతు. క్యారియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు నాగ చైతన్య. చందు ముండేటి దర్శకత్వం అదిరింది. అసలు ఈ సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా అసభ్యంగా ఉండదు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవలసిన చక్కని సినిమా తండేల్. మొత్తానికి అక్కినేని అభిమానులు కాలరెగరేసే సినిమా ఇది.